హాయ్ అండి, ప్లాజో ప్యాంట్ని ఈజీ వేలో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా వివరంగా చెప్తానండి. ఇక్కడ చూసారు కదా, నేను ప్లాజో ప్యాంట్ అనేది స్టిచ్ చేశాను. ఎంత చక్కగా వచ్చాయో. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు స్టిచ్ చేశారనుకో, హాఫ్ అన్ అవర్లో అయితే మనకు ప్లాజో ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, మనకు మెజర్మెంట్ ఇచ్చిన దాన్ని తీసుకుని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవి జేఈ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్కి తీసుకున్న ప్యాంట్ అయితే దాన్ని రివర్స్ చేసి మనము మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని చెప్పి ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూసేయండి. ఇలా ప్లాజో ప్యాంట్ని రివర్స్ చేసుకొని ఇలా చక్కగా మనము వీడియోలో చూపించిన విధంగా హోల్డ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే మనము ఈ ప్లాజో ప్యాంట్ యొక్క హైట్ని కొలవాలండి. ఇట్లా హైట్ని కొలిస్తే మనకు 38 ఇంచెస్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ ప్లాజో ప్యాంట్ యొక్క కిస్తా ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకోవాలంటే మనము ఈ ప్యాంట్కి ఎలాస్టిక్ ఉంది కదండి, ఆ ఎలాస్టిక్ కింద వైపు నుంచి ఇలా అనేది మనము మెజర్మెంట్ తీసుకోవాలి. అది తీసుకుంటే మనకు 14 ఇంచెస్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ యొక్క బాటమ్ మనము ఎంత ఉందో చూసుకోవాలండి. ఇలా చెక్ చేసుకుంటే మనకు 15 ఇంచెస్ అయితే వచ్చిందండి. మొత్తం కుట్లతో సహా కలిపి నేను చెప్తున్నాను, ఇక్కడ 15 ఇంచెస్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనము మన పాదం దగ్గర, కాలు దగ్గర హోల్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదండి, అక్కడ ఎంత వెడల్పు ఉంది అని చెప్పేసి కాలు లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. అలా కాలు లూజ్ చెక్ చేసుకున్నప్పుడు నాకు 10 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనము ఒకవేళ మీరు ఈ మెజర్మెంట్స్ తీసుకోకపోయినా పర్లేదండి, లైనింగ్ని 4 లేయర్స్గా హోల్డ్ చేసేసి ఈ ప్యాంట్ ఎలా పరిచానో అలా పరిచేసి కూడా మీరు చుట్టూ కూడా ప్యాంట్కి కింద ఖర్చు కోసం 1 ఇంచు, పైన ప్యాంట్కి నడుము దగ్గర ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకునేసి నార్మల్గానే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయచ్చండి. ఇప్పుడు నేను మెజర్మెంట్కి తీసుకున్న ప్యాంట్ యొక్క హిప్ లూజ్ వచ్చేసి 40 ఉందండి. ప్యాంట్ క్లాత్ని రివర్స్లో మనము హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హోల్డ్ చేసుకునేటప్పుడు ఏమైందంటే, నార్మల్గా మనము 4 లేయర్స్గా హోల్డ్ చేసామంటే ఒక సైడ్ వచ్చేసి మనకు ఫ్లవర్స్ అనేటివి పైకి వస్తున్నాయి, ఇంకొక సైడ్ అనేది ఫ్లవర్స్ కిందకి వస్తున్నాయండి. అందుకని చెప్పేసి నేను నార్మల్గానే ప్యాంటుని ఎలా హోల్డ్ చేసుకున్నామో 4 లేయర్స్గా హోల్డ్ చేసి దానిలోంచి సగానికి కట్ చేసేసానండి. కట్ చేసేసి మళ్ళీ మిగతా ఏవైతే ఫ్లవర్స్ నాకు కింద వైపు ఉన్నాయో ఆ ఫ్లవర్స్ కింద ఉన్న క్లాత్ని కూడా నేను పై వైపుకి పెట్టేశానండి. ఇలా పెట్టుకొని కట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఫ్లవర్స్ 2 కాళ్ళకి కూడా పై వైపున వచ్చినట్టు ఉంటాయి. ఒకటి మనకు పై వైపున వచ్చి మళ్ళీ ఒకవైపు కింద వైపున ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పేసి ఈ చిన్న టిప్ తెలియజేశాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ప్యాంట్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా మీరు మార్కింగ్ చేసేసి కూడా కట్ చేసేసుకోవచ్చని. కాకపోతే మీకు ఇప్పుడు మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే కొంతమందికి ఎలా మార్క్ చేసి కట్ చేసుకోవాలో తెలిసిన వారు ఉంటారు, అసలు తెలియని వారు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మెజర్మెంట్ తోటి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా క్లాత్ని పరుచుకున్నాం కదండి, హోల్డింగ్స్ అనేటివి మన వైపు ఉండాలి. పైనుంచి మనము 2 ఇంచెస్ ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనము చెప్పాను కదా ఎలాస్టిక్ కోసం అని చెప్పేసి, కుట్ల కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంటు పొడవు అనేది చెక్ చేసుకోవాలి. మనకు ప్లాజో ప్యాంట్ పొడవు వచ్చేసి మనకు 38 ఇంచెస్ వచ్చింది కదా, 38 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత కింద కూడా హోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. క్లాత్ ఇట్లా మడిపి స్టిచ్ చేసుకోవాలి కదా, ఇందుకోసం అని చెప్పేసి ఇక్కడ కూడా 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, ఇంతవరకు మీరు మన వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలా చూసారు కదా, ఈ ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ అంతా కూడా హోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి అన్నమాట. మెజర్మెంట్కి తీసుకున్న ప్లాజో ప్యాంట్ హిప్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ ఉందని చెప్పాను కదా, 40 ఇంచెస్ని మనము 4 భాగాలుగా సపరేట్ చేసుకుంటే మనకు 11 ఇంచెస్ అయితే వస్తుందండి. 11 ఇంచెస్ ప్లస్ దీనికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలండి. టోటల్గా అలా యాడ్ చేసుకుంటే మనకు 14 ఇంచెస్ అయితే హిప్ లూజ్కి మనం మెజర్మెంట్కి మార్క్ చేసుకోవాలండి. పైన నేను 2 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకున్నాను కదండి, అక్కడి నుంచి మనము ఇట్లా 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కింద వైపుకి మళ్ళీ మనము కిస్తా పొడవు 14 ఇంచెస్ అప్పుడే మనం కొలుచుకున్నాం కదండి, ఆ 14 ఇంచెస్ ఇక్కడ కిస్తా లూజ్కి 14 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక
14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇలా 2 మార్కింగ్లు మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి టేప్ తీసుకొని స్ట్రైట్గా ఈ విధంగా మనకి హిప్ లూజ్ చూపించాను కదండి, 15 ఇంచెస్ వచ్చిందనమాట. 15 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా మనము. ఇక్కడ 2 ఇంచెస్ అంటే మనకి ఇట్లా షేప్ రావడానికి 2 ఇంచెస్ అది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇవే కాదండి మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి పై లైన్ ఉంది కదా, పైన లైన్ నుంచి ఈ విధంగా ఒక చిన్న బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా మనము ఆమ్ రౌండ్ ఎలా తీసుకుంటామో బ్లౌజ్కి ఆ విధంగా చిన్నగా ఇట్లా షేప్ ఇచ్చి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనము కింద వచ్చేసి కాళ్ళు లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ కాళ్ళు లూజ్ మార్క్ చేసుకున్న దగ్గరికి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకునేసి పైన మనము ఇట్లా ఒక స్కేల్ వస్తుందండి, ఇట్లా ప్యాంట్ మార్కింగ్ చేసుకోవడానికి. దాంతో ఇట్లా తీసుకునేసి ఇట్లా కర్వ్గా మనము లైన్ అనేది డ్రా చేసుకుంటే మనము ఈజీగా అయితే ప్యాంట్ అయితే అయిపోతుందండి మార్కింగ్. ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ లేకపోయినా సరే కొంచెం కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ అలా గీసేసారంటే మీకు అర్థమైపోతుందన్నమాట. ఇలా చూసారు కదా, నేను మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ అనేవి చెప్తాను. ఈ 2 ఇంచెస్ వచ్చేసి మనము ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడానికి అన్నమాట. ఇక్కడ వచ్చేసి కిస్తా హైట్ వచ్చేసి 14 ఇంచీలు తీసుకున్నాను. కిస్తాకి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇట్లా కర్వ్ తీసుకోవడానికి. కిస్తా వెడల్పు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 2 ఇంచెస్ వచ్చేసి ఇట్లా తీసుకుంటే మనకు టోటల్గా 17 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసారు కదా, కాలు వెడల్పు వచ్చేసి మనకు 10 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ మెజర్మెంట్స్ తోటి మనము ఈజీగా ప్లాజో ప్యాంటు కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నడుము దగ్గర నేను ఎలా మెజర్ చేసుకున్నానంటే మనకి హిప్ సైజ్ వచ్చేసి 40 వచ్చిందండి ఈ మెజర్మెంట్ ఇచ్చిన ప్లాజో ప్యాంట్కి. దాన్ని బేస్ చేసుకుని దాన్ని 4 భాగాలు విభజించుకుంటే మనకు 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే టోటల్గా మనకి 14 ఇంచెస్ వస్తుంది. దాని ప్రకారంగా బేస్ చేసుకుని ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఈ ప్యాంట్ సైజ్ వచ్చేసరికి మనకు ఎక్సెల్ సైజ్ వస్తుందండి. ఈ ఎక్సెల్ సైజ్ని కాకుండా ఒకవేళ మీరు తక్కువ కావాలంటే కొంచెం మెజర్మెంట్స్ తగ్గించుకొని చూసుకోండి. ఒకవేళ ఇంకా పెంచుకోవాలంటే 1 ఇంచ్ 1 ఇంచ్ అలా పెట్టుకుంటే మీకు XXL కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ప్యాంట్కి నడుము దగ్గర ఎలాస్టిక్ స్టిచ్ చేయడానికి నేను ఇక్కడ చూసారు కదా 26 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఈ ఎలాస్టిక్ని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకున్న విధంగానే మనము ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపించేస్తానండి. ప్లీజ్ అండి, ఇంతవరకు మీరు వీడియోకి లైక్ చేయకుంటే మీకు పదే పదే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీద కూడా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను కట్ చేసేది మీకు జాగ్రత్తగా అయితే చూపిస్తున్నాను, చూడండి ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి. కింద మనము ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇక్కడైతే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కాబట్టి మనము ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా నడుము దగ్గర వచ్చేసి పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది ఎలాస్టిక్ కోసం తీసుకున్నామండి, అదైతే కట్ చేయకూడదు. ఇంకా మిగతా మనము మార్కింగ్ చేసుకున్నంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా ప్యాంట్ కట్ చేసిన తర్వాత మనము నడుము దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ చిన్న ఖర్చులు అయితే పెట్టుకోండి. ఎందుకంటే హోల్ స్టిచ్ చేసేటప్పుడు మనకు గుర్తుండడానికి. తర్వాత కాళ్ళ దగ్గర కూడా ఇలా చిన్న ఖర్చు పెట్టుకోండి. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టిచ్చింగ్ అయితే మీకు ఓన్లీ 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ లైనింగ్ ఇది అంటే ఈ ప్యాంట్ ఉంది కదండి, ప్యాంట్ అంతా కూడా మనము రివర్స్ చేసుకొని ఉల్టాలు అయితే కుట్టాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నారు కదా, మనము కిస్తా హైట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా 14 ఇంచెస్, 2 వైపులా కూడా కిస్తాని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ నీట్గా చివరి వరకు కూడా ఇట్లా రౌండ్ షేప్ తిరిగింది కదా, ఇక్కడ వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ అలాగే ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. దీన్ని డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోండి. ఇదే విధంగానే 2 వైపులా కూడా కిస్తా అనేటివి స్టిచ్ చేసుకోండి. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈ ప్లాజో ప్యాంట్కి ఆల్రెడీ నేను విత్ చైనీస్ కాలర్లో ఏ లైన్ కుర్తీని అయితే స్టిచ్ చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. డ్రెస్ కూడా మీకు షార్ట్ వీడియోలో కూడా చూపిస్తాను, ఆ వీడియోలో కూడా చూపించాను చూడండి. దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిగా రిసీవ్ అవుతున్నాయి వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
ఒకవేళ మీరు కూడా వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. బ్లూ కలర్ ఏ లైన్ కుర్తీ ఉంటుంది విత్ చైనీస్ కాలర్ అని చెప్పాను. ఏ లైన్ కుర్తీ విత్ చైనీస్ కాలర్ అని థంబ్నెయిల్ అయితే పెట్టానండి. ఇక్కడ చూసారు కదా, రెండు వైపులా కూడా నేను కిస్తా అనేది స్టిచ్ చేసిన తర్వాత కింద కాలి దగ్గర ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, దాన్ని ఈ విధంగా హోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా పంజాబీ ప్యాంట్ స్టిచ్ చేస్తారు కదా, దానికన్నా కూడా 100 రెట్లు చాలా ఈజీ అని చెప్తానండి. ఇది ఈ విధంగా ఒక లెగ్ని స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లెగ్ని కూడా ఇట్లాగా హోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఇలా మనము రెండు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాంట్ని వచ్చేసి ఇట్లా సకానికి హోల్డ్ చేసుకునేసి మిడిల్లో ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టార్టింగ్లో నీట్గా రఫ్ చేసి చుట్టూ కూడా 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఇంకా మిడిల్లో వచ్చేసరికి మనకు ఈ కిస్తా రెండు కూడా జాయింట్స్ అనేటివి ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటే చూసారు కదా, చక్కగా అప్పుడే మనకు ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది. ప్లాజో ప్యాంటు స్టిచ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఇక్కడ మనము స్టిచ్ వేసాం కదా, దాన్ని డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలండి. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఎలాస్టిక్ తీసుకునేసి స్టార్టింగ్ చిన్నగా రఫ్ చేసి తర్వాత వచ్చేసి ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయండి. మనము 2 హ్యాండ్స్తో ఇట్లా లాగినట్టుగా ప్రెస్ చేస్తూ 1/2 ఇంచ్ అనేది క్లాత్ దాని మీద పెట్టాలండి. ఎందుకంటే మనకు క్లాత్ అనేది ఇట్లా హోల్డ్ చేసినప్పుడు లోపల వైపు వెళ్ళిపోవాలి కదా ఖర్చు అనేది, అందుకని చెప్పేసి ఇలాగా లాగుతూ అంటే ఇట్లా లాగుతూ మనము స్టిచ్చింగ్ అనేది దాని మీద చేయాలి. మీరు కొంచెం అజాగ్రత్త ఉన్నా కూడా మనము ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడానికి అవ్వదండి. కంపల్సరీగా ఇలాగా మనము 2 చేతులతో కూడాను ఇట్లా లాగుతూ గట్టిగా లాగాలండి. అప్పుడే మనకు దగ్గర పడుతుందన్నమాట. ఇట్లా మొత్తం అంతా నడుము దగ్గర అంతా కూడా చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోండి. చూసారు కదండి, ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఇట్లా లోపల వైపుకు హోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలన్నమాట. మీరు ఈ ఎలాస్టిక్ స్టిచ్ చేసుకున్నప్పుడు రివర్స్లో పెట్టి స్టిచ్ చేసుకోండి. రివర్స్లో పెట్టి స్టిచ్ చేసుకుంటే మళ్ళీ హోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకు సీదా వైపు వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ మనము ఇట్లాగా అంటే ఇట్లా లాగినట్టుగా తీసుకున్నామంటే ఎలాస్టిక్ని ఆటోమేటిక్గా మనకు ముడతలు రాకోకుండా చక్కగా వచ్చేస్తుందండి. స్టిచ్ చేసినప్పుడు చాలా ఓపిక్గా స్టిచ్ చేయాలండి ఈ ఎలాస్టిక్ అనేది. ఒకవేళ మీకు ఎలాస్టిక్ స్టిచ్ చేయడం రాకపోతే నార్మల్గా మనము ప్యాంట్కి ఎలాగా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసినా కూడా సరిపోతుంది. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా చుట్టూ స్టిచ్ చేయండి.